సోషల్ మీడియా ఈ రోజుల్లో రాజకీయ పార్టీల గెలుపోటములను శాసించే శక్తి సోషల్ మీడియాకు ఉంది. కానీ ఈ శక్తిని ఎలా వాడుతున్నారు? మంచి కోసమా లేక వ్యక్తిగత దూషణల కోసమా? ప్రతి పార్టీకి వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్ ఉంటాయి. వైసీపీలో చూస్తే అంతా ఒక పద్ధతి ప్రకారం పై నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ఎవరిని టార్గెట్ చేయాలి, ఏం చెప్పాలి అనేది అంతా సెంట్రల్ ఆఫీస్ నుంచే కంట్రోల్ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇక్కడ అంత కంట్రోల్ ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టేయడం, వీడియోలు చేయడం, మాట్లాడేయడం కనిపిస్తుంది. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నడిచే టీమ్స్ ఎక్కువ. ఇక్కడ ఒక విషయం గమనించాలి. వైసీపీలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నట్టే టీడీపీలో కూడా డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నికల ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి గట్టిగానే డబ్బులు ముట్ట చెప్పారనేది బహిరంగ రహస్యం. అధికారం చేతిలోకి వచ్చాక కొంతమంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో అదుపు తప్పుతుందా, నోటికి హద్దు ఉండట్లేదా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా చేబ్రోలు కిరణ్ అనే ఒక ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఉద్దేశించి అత్యంత దారుణమైన, నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక వ్యక్తి భార్య గురించి, పిల్లల గురించి, వారి పుట్టుకను అవమానించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఇవి సభ్య సమాజం హర్షించే మాటలు అయితే కానే కావు. తరువాత అతను క్షమాపణ చెప్తూ వీడియో పెట్టాడు అనుకోండి, కానీ పుణ్యకాలం దాటిపోయాక క్షమాపణ చెప్తే సరిపోతుందా? చేసిన గాయం మానుతుందా? ఇక్కడే మనకు ఒక సంఘటన గుర్తుకు రావాలి. గతంలో ఇదే విధంగా వల్లభనేని వంశీ గారు అప్పుడు వైసీపీలో ఉండి నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గారి పుట్టుకను కించపరిచేలా మాట్లాడారు. ఆ ఒక్క మాట రాష్ట్ర రాజకీయాలను ఎలా మలుపు తిప్పిందో, టీడీపీకి ఎంత సింపతి తెచ్చిపెట్టిందో, చివరికి వైసీపీ పతనానికి కూడా అది ఎలా ఒక కారణంగా మారిందో మనమంతా చూసాం. చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యల వల్లే కదా అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చింది. మరి ఆ రోజు వంశీ గారి మాటలు తప్పన్నప్పుడు అదే స్థాయి నీచమైన మాటలు ఈ రోజు టీడీపీ కార్యకర్త మాట్లాడితే అది ఒప్పు ఎలా అవుతుంది? ఆ రోజు వంశీ మాటలను తప్పుపట్టిన టీడీపీ ఈ రోజు తమ పార్టీ కార్యకర్త చేసిన పనిని కేవలం క్షమాపణతో సరిపెడుతుందా, లేక కఠిన చర్యలు తీసుకుంటుందా? పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, ప్రాధాన్యత ఇవ్వొద్దని చెప్పామని అంటున్నారు. కానీ చట్టపరంగా చర్యలు అవసరం లేదా? ఇలాంటి మాటలు మాట్లాడే వారికి భయం ఉండొద్దా? ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కిరణ్ అనే వ్యక్తి సొంతంగానే ఇంత దారుణంగా మాట్లాడా, లేక ఎవరైనా అతని చేత మాట్లాడించారా? అసలు చేబ్రోలు కిరణ్ ఎవరు? పాయింట్ బ్లాంక్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులని విమర్శిస్తూ దూషిస్తూ ఉంటాడు. ఈ పాయింట్ బ్లాంక్ టీవీ ఛానల్ ఎవరిది? ఐటీడీపీ ఆఫీస్ లో పనిచేసే గొట్టిపాటి వంశీకృష్ణది. ఐటీడీపీని స్థాపించింది ఎవరు? నారా లోకేష్. ఐటీడీపీని నడుపుతుంది ఎవరు? చింతకాయల విజయ్. ఇంతకీ చింతకాయల విజయ్ ఎవరు? స్వయాన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు. ఇన్ని పెద్ద పేర్లు వెనుక ఉన్నప్పుడు ఈ మాటలు క్షణికావేశంలో వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? వెనుక ఉన్న వారి వెన్ను దన్ను చూసుకొని మాట్లాడినవిగా పరిగణించరా? వారే ఇతని చేత పలికించారని అనుకోవడానికి లేకపోలేదా? టీడీపీ అధిష్టానానికి తెలియకుండానే ఇదంతా జరిగిందా? అధికారం వచ్చిందన్న అహంకారంతో, మదంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటి వారి కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను ఇంత నీచంగా దూషించడమేనా? లోకేష్ గారి కుటుంబమే కుటుంబమా? జగన్ గారి కుటుంబం కుటుంబం కాదా? ఆ నొప్పి వేరు, ఈ నొప్పి వేరా? ఒకరిని అంటే తప్పు, మరొకరిని అంటే గొప్ప. ఈ చేబ్రోలు కిరణ్ మాట్లాడిన వీడియోను పాయింట్ బ్లాంక్ అనే ఛానల్ నుంచి డిలీట్ చేసేశారు. కానీ ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అది జరగాల్సిన నష్టాన్ని ఇప్పటికే చేసేసింది. ఇలాంటి సంఘటనలు పార్టీలకు తీవ్ర నష్టం చేస్తాయి. ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికా, లేక ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత బురద జల్లుకోవడానిక? ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఏ పార్టీ తప్పు చేసినా, ఎవరు హద్దులు మీరినా ప్రజలు సరైన సమయంలో తీర్పిస్తారు. వంశీ గారి మాటలు ఎలాగైతే వైసీపీకి నష్టం చేశాయో, రేపొద్దున ఈ కిరణ్ మాటలు కూడా టీడీపీకి అంతే నష్టం చేసే ప్రమాదం ఉంది. ఇది పార్టీ పతనానికి దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. క్షమాపణ చెప్పడం మంచిదే కావచ్చు, కానీ ఇలాంటి నీచమైన సంస్కృతికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. పార్టీలు తమ కార్యకర్తలకు బాధ్యత నేర్పాలి. నోరు అదుపులో పెట్టుకోవడం నేర్పాలి. లేకపోతే ప్రజల తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మన రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకి ఇది ఒక నిదర్శనం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియపరచండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.